మా బాబు చూసాడా ఎలా చూస్తున్నాడో, అసలు బ్యాట్ అని అయితే అస్సలు వదిలేట్లేదు అనమాట. ఈ బ్యాట్ ఎక్కడ కొన్నాం ఏంటి అన్న విషయం అయితే నేను పూర్తిగా చెప్తాను. ఇక మేమైతే ఎక్కడున్నాము, ఏం చేస్తున్నారు, బాబుని ఏంటి అలా కూర్చోబెట్టావు అని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు కంపల్సరీగా చూడాల్సిందే, లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. హలో అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట. అయితే ఇదైతే మా మెట్రో జర్నీ అనమాట. ఏంటమ్మా మెట్రో ఎందుకు ఎక్కారు, ఎక్కడికి వెళ్తున్నారు, లేదైనా ఎక్కడికి వెళ్ళైనా వస్తున్నారా అని మీకు డౌట్ వస్తుంది కదా. అయితే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మా మెట్రో జర్నీ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అయితే సెకండ్ సాటర్డే సండే 2 రోజులు సెలవు వచ్చాయని చెప్పేసి మా బావకి మేమైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుందనమాట. అయితే రిటర్న్ మేము వస్తున్నప్పుడు అయితే మాకు బస్సులు అయితే చాలా టైట్గా ఉన్నాయి. అసలు బాబుని ఎత్తుకొని వెళ్ళడం అయితే చాలా కష్టంగా అనిపించింది. కాబట్టి మేము షాద్నగర్ నుంచి ఇక ఎంజీబీఎస్కి అయితే బస్సులోనే వచ్చాము, కొంచెం టైట్గా ఉన్నా కూడాను. ఇక షాద్నగర్ నుంచి బస్కి అయితే వచ్చాంలే, కానీ ఇటు కూడా బస్కే వెళ్ళాలంటే చాలా కష్టంగా అనిపించింది. అందులోనూ నైట్ అయిపోయిందనమాట, 7 అయిపోయింది టైం వచ్చేసి నైట్. కాబట్టి మేము ఎంజీబీఎస్ నుంచి మెట్రోకి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. అందుకని మేమైతే ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్ మెట్రో ఉంటుందో లేదో అన్న డౌట్తో అయితే మేము పైనకి వెళ్ళి అయితే అడిగామన్నమాట. ఇక పైకి అయితే వెళ్తున్నాము మెట్రో ఎక్కడానికైతే. చూసారా, మా బావ అనుకుంటూనే వెళ్తున్నాడు, ఎందుకంటే డైరెక్ట్ మెట్రో ఉంటుందో లేదో మార్వాలా ఏంటి అనేసి. ఇంతకు ముందు అయితే మేము ఇంటికాడ నుంచి వస్తున్నప్పుడు అయితే ఎల్బీ నగర్లో దిగి అక్కడ నుంచి డైరెక్ట్ మెట్రో లేక ఎంజీబీఎస్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్కి అయితే వచ్చాము. 2 మెట్రోలు అయితే మారామన్నమాట. అందుకనేసే కొంచెం డౌట్ వచ్చింది. ఇక అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకునే దగ్గరికి వెళ్ళి అడిగితే మాత్రం ఇక డైరెక్ట్ మెట్రో అయితే ఉండదు. ఎక్కడి నుంచి అంటే ఎంజీబీఎస్ నుంచి మెట్టుగూడకు డైరెక్ట్ మెట్రో అయితే ఉండదు. ఇక పరేడ్ గ్రౌండ్ వెళ్ళి అక్కడ మారాల్సి అయితే ఉంటుంది అని అయితే చెప్పారు. ఇక సరేలే, డైరెక్ట్ మెట్రో లేకపోయినా కూడాను అక్కడైనా తొందరగా మారొచ్చు కదా, ఇక తొందరగా ఇంటికైతే వెళ్ళొచ్చు. బస్కి అయితే చాలా లేట్ అవుతుంది, అందులోనూ బస్సెస్ అయితే చాలా రష్గా వస్తున్నాయి కదా అనేసి ఇక మేము సరే అనుకొని టికెట్స్ తీసుకొని అయితే బయలుదేరిపోయామన్నమాట. మెట్రోకే వెళ్తున్నాం అనమాట. చూసారా, నేను ముందు వెళ్తున్నా, మా బావ అయితే వెనక్కి వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు వీడియో తీయ అని చెప్పేసి, ఎందుకంటే మా బావకి వీడియో తీయడం కుదరట్లేదు. ఎందుకంటే బ్యాగ్ వేసుకున్నాడు, అలానే బాబును కూడా ఎత్తుకున్నాడు కదా, కుదరదు అని చెప్పేసి ఇక మేము టికెట్స్ తీసుకున్నాం కాబట్టి ఇక టికెట్ స్కాన్ చేసి అయితే మా బావ ఫస్ట్ వెళ్తున్నారనమాట. నేను కూడా ఇక వెనక నుంచి వెళ్తున్నాను. ఇక చూడండి, ఇదైతే ముందుదే, ఎందుకంటే మేము వీడియో కోసం అయితే ఫస్ట్ ఎక్కిన తర్వాత మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళి మళ్ళీ ఎక్కొచ్చాడనమాట వీడియో కావాలని చెప్పేసి. ఇక ప్లాట్ఫామ్ దగ్గరకు అయితే వచ్చాము. ఇదైతే 3rd ప్లాట్ఫామ్ అనమాట ఎంజీబీఎస్లో. ఇక మేము ఎక్కాల్సిన మెట్రో అయితే వచ్చేసింది చూడండి. ఇక మెట్రో అయితే వచ్చేసింది. మా బావ అయితే వెనక నుంచి వీడియో తీస్తున్నాడు, నేనైతే బాబుని ఎత్తుకున్నాను. వెళ్ళు తొందరగా వెళ్ళు, ఎక్కు అని చెప్పేసి అయితే అంటున్నారు. మెట్రోని చూసి మా బాబు కూడా బాగా అరుస్తున్నాడు అనమాట. ఇక నేనైతే ఎక్కేసాను, మా బావ కూడా ఎక్కిండు. అయితే మా బావకైతే సీటు ఉన్నా కూడాను ఇక లేడీస్ పక్కన ఏం కూర్చుంటానులే, నుంచుంటా అని చెప్పేసి నించున్నాడు అనమాట. మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఇక ఒక చోట అయితే నేను ఎత్తుకొని ఎక్కానమాట మెట్రో, ఇంకోసారి ఏమో మా బావ ఎత్తుకొని బాబుని ఎక్కాడనమాట. ఇక బయటకైతే దిగేసాము మేము మెట్రో నుంచి. మాకైతే కొంచెం సింపుల్గా అనిపించింది అన్నమాట మెట్రోలో అయితే, ఎందుకంటే రష్ లేదు, అలానే టైం వేస్ట్ కాలేదు, తొందరగా వచ్చేసామన్నమాట. ఇక ఇంకో మెట్రో వచ్చింది, మేము ఇది కూడా ఎక్కేసాము, దిగేసాము కూడాను. ఇదైతే వీడియో అయితే వెనకది ముందుది అయిపోయిందనమాట. చూసారా, మా బాబు అయితే మెట్రోలో ఏడుస్తాడేమో, ఎలా ఉంటాడో, ఇబ్బంది పడతాడేమో అని అయితే మేమైతే అనుకున్నాం. కానీ వాడైతే చాలా బాగా ఆడుకున్నాడు అనమాట, చాలా నవ్వుతున్నాడు, అరుస్తున్నాడు. మెట్రో వాళ్ళందరూ చూసి వాడినే చూసి నవ్వుతున్నారనమాట. అందరూ
బుజ్జగిస్తున్నారు. అలానే కొంతమంది ఎత్తుకున్నారు కూడా బాబుని. ఇక వాళ్ళ వీడియో తీయడం ఎందుకనేసి మేము తీయలేదనమాట. ఆ బ్యాట్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఉండే షాద్ నగర్లో అయితే మేము చిన్న షాపింగ్కి అయితే వెళ్తే అక్కడ మా బాబు చూసి పట్టుకున్నాడనమాట. ఇక వాడు చూసి పట్టుకున్నాక ఇక ఎందుకులే వాడి దగ్గర నుంచి తీసేయడం అని చెప్పేసి మేమైతే ఆ బ్యాట్ అయితే కొనిచ్చేసామన్నమాట. 50 రూపీస్ అయింది అంతే అది. ఇక ఆ బ్యాట్ని అయితే అస్సలు బస్సులోనూ వదలట్లేదు, అలానే మెట్రోలో కూడా వదలట్లేదు, ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదు అనమాట. గట్టిగా పట్టుకున్నాడు. అసలు మేము తీసుకుందామన్నా మాకు కూడా ఇవ్వట్లేదు అనమాట. అంత బాగా పట్టుకొని ఇక చూడండి ఎలా ఆడుకుంటున్నాడు అసలు. ఇక మేమైతే మెట్రో దిగేసాము. ఇక మెట్రో దిగేసి అయితే ఇక మేము కిందకైతే దిగుతున్నాము. మాకైతే మెట్రో జర్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు. మీరు ఎప్పుడైనా మెట్రో ఎక్కారా? ఎక్కుంటే ఎన్నిసార్లు ఎక్కారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా బాబు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో, అరుస్తూ అరుస్తూ బాగా ఆడుకున్నాడు అనమాట ఆ బ్యాట్తోనే. ఇక మంచిగా కూర్చున్నాడు వాడు మెట్రోలో కూడాను. మెట్రోలోనే కాదు, ఆ బ్యాట్తో ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా బాగా ఆడుకుంటున్నాడు. అస్సలు వదలట్లేదు. చూసారా బాగా అరుస్తున్నాడు అనమాట ఆడుకుంటూ. అందరూ వాడినే చూస్తున్నారు అసలు. ఇదైతే మెట్రో రావడం కొంచెం టైం పట్టిద్ది కదా. ఆ లోపు అయితే మా బావ అయితే బాబుని ఆడిస్తున్నాడు అనమాట. నడిపిస్తుంటే ఎలా నడుస్తున్నాడో చూడండి. అసలు గట్టిగా అరుచుకుంటూ అయితే నడుస్తున్నాడు అనమాట. ఇక్కడైతే మా బావ ఆనందానికి హద్దులే లేవన్నమాట. బ్యాట్ అక్కడ పడిపోయిందని చెప్పేసి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి బ్యాట్ అయితే తీసుకున్నాడు. ఇక మేమైతే లాస్ట్కి ఇక మెట్రో మొత్తం దిగేసి ఇక మెట్టుగూడలో దిగేసి అయితే బస్ కోసం అయితే వెళ్తున్నాము. బస్సెస్ అయితే అస్సలు రావట్లేదు, వస్తున్నాయి కూడా చాలా రష్గా వస్తున్నాయి అన్నమాట. మేము చాలాసేపు చూసాము అక్కడ మెట్టుగూడలోనే బస్టాండ్లో. అస్సలు బస్సెస్ రావట్లేదు. ఇక ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పేసి మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. ఆటో బుక్ చేసుకుని అయితే అక్కడ నుంచి ఆటోలో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇక ఇంటికి వెళ్ళిపోయేసరికి మాకు టైం వచ్చేసి నైట్ 10 అయితే అయింది. ఇక ఆ టైంలో వంట ఏం చేస్తాము, ఇక అలసిపోయి వచ్చాం కదా, జర్నీ చేసి అలసిపోయాం బాగా అని చెప్పేసి ఇక మేమైతే బయటికి వెళ్ళి అయితే టిఫిన్ చేసాము. ఎందుకంటే మా చెల్లి వాళ్ళ దగ్గర తినేసే వచ్చాము. ఇక అన్నం తినబుద్ధి కాక మేమైతే టిఫిన్ చేసేసి మా బాబుకు కూడాను ఇడ్లీలు తినిపించేసి అయితే మేము రూమ్కి వచ్చేసి పడుకున్నాం అనమాట. మా మెట్రో జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అయిపోయింది. మాకైతే మెట్రోలో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మాకు టైం కలిసి వచ్చింది, ఫ్రీగా వచ్చాము. మా బాబు కూడా ఇబ్బంది పడకుండా ఆడుకుంటూ మంచిగా వచ్చాడనమాట. చూసారా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.